ఏమైంది సార్? లక్ష్మి దొరికిందా? బండి వెనకే ఉంది. చెంప చెల్లుమనేలా ఒకటిచ్చాను. సూసన్, తను లోపల తీసుకెళ్ళమ్మా. రేఖ, రంగయ్య, ఈరోజు కస్టమర్స్ రాలేదా? వచ్చారు, కానీ అందరినీ బయటికి పంపించేశాం. జాగ్రత్త. కమల లోపలుంది, మీరు రండి సార్. లక్ష్మి, ఏడోకమ్మా, ఏం కాలేదులే, సరేనా? ఆ సిఐ కిందన్నాడు. వస్తున్నానని చెప్పు. రంగయ్య, అన్నయ్యకి కాల్ చేయి. అలాగే. రంగయ్య నాకు కాల్ చేసి విషయాన్ని చెప్పి ఫోన్ ని కట్ చేసిన వెంటనే జీపుని స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్ లో వెళ్లి పట్టుకున్నాను. వాడిని బాగా చిత్తగొట్టి బండ్లో వేసుకుని తీసుకొచ్చాను. ప్రాణాలతో ఉంటే వాడు ఎలాగోలా తప్పించుకుంటాడు. నన్ను కేవలం ఒక కూలోడుగా మాత్రమే చూడకండి. కూలి కోసం ఇది చేయలేదు, కమల మీద ఉన్న ఇష్టంతో చేశాను. నేను ఈ కాళీపురానికి వచ్చి ఛార్జ్ తీసుకున్న 4 ఏళ్లలో బ్రోతల్ కేసని, రెయిడ్ అని ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి వెళ్లారా? చెప్పండి, చెప్పండి. ఇలా చూడండి, ఈ రోజు నేను చేసిన విషయం కూడా నా డిపార్ట్మెంట్ లో గనక తెలిసిందనుకోండి, నా తలని తీసేసే కేసిది. అయినా సరే నేను ఇక్కడికి ఏమైనా ఫస్ట్ టైం వస్తున్నారా? ఇక్కడున్న ఏ రూమ్ లోకైనా వెళ్ళొచ్చు, ఎవరితో కావాలన్నా. ఈ రోజు నేను చేసిన సహాయానికి ఎవరితోనో పడుకుంటే ఏముంటుంది? నాకు కమల, నీతో, నంబియార్కి నీకు మధ్యనున్న సంబంధం ఏంటో నాకు బాగా తెలుసు. అయినా సరే మొదటిసారి చూసినప్పటి నుంచే కోరిక. నంబియార్ కూడా ఈ విషయం తెలీదు. ఒకే ఒక నైట్, ఒకే ఒక్కసారి. గింజుకోకే. నీ నంబియారేమైనా మన్మధుడా ఏంటి? నీకే తెలుసు కదా. చెప్పు రంగయ్య. దొంగసారా కాసి బార్డర్ దాటించిన కేసులో అబ్బ నంబియార్ని ఒకే ఒక తొక్కు తొక్కి చంపేశారు. ఎక్సైజ్ సర్కిల్ మరైకార్. దానికి బదులుగా వకీలుకి చదవడం సగంలో ఆపి సరిగ్గా 3వ రోజున మరైకార్ ని పైలోకాలకు పంపించాడు నంబియార్ కొడుకు. ఆ తర్వాత తిన్నగా బాంబేకి ఎస్కేప్ అయ్యాడు. అదే నీ నంబియార్ కదా. వాడు పక్కా క్రిమినల్. ఒక్క రోజు నాతో పడుకోకుండా ఉంటే ఇక నుంచి నంబియార్తో పడుకోవడానికి నీ శవమే ఉంటుంది. లేపేస్తానే.
జగన్, అది జగబ్ సార్ కారే కదా? అరే ఏమేంటిది తెలియదు. వెళ్ళి చూద్దాం. కార్లో ఏంటి ఎవరు లేరు? సార్కి త్వరగా బయటికి తీసుకెళ్ళండి. ఆయనకి ఏమైంది? బయటికి తీ. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకో. జగన్, సార్ రైట్ హ్యాండ్ లో ఏదో మీరు ఈ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మరి నువ్వు? మేము ఈ రాఘవన్ క్వార్టర్స్కి వెళతాం. అక్కడ లేకుంటే స్టేషన్కి. కాలేజీకి ఫోన్ చేసి మన వాళ్ళందరిని రమ్మను. అందరిని స్టేషన్ దగ్గర అసెంబ్ల్ చేయి. సరేరా. హలో సార్, లేదు సార్, ఇంకా వచ్చి చేరలేదు. ఒక వ్యాన్లో ఫోర్స్ ఇక్కడికి వచ్చి చేరుతుందని చెప్పారు, ఇంకా రాలేదు. ఇక్కడ ఒకటే గొడవగా ఉంది సార్. వాళ్ళు వెంటనే ఇక్కడికి రాకపోతే సార్, నిన్న రాత్రి ఎవరో నాకు కాల్ చేసి చెప్పారు సార్. నేను డ్యూటీలో ఉండే ఇంకో ఇద్దరు కలిసి రాఘవన్ గారి బాడీని రికవర్ చేశాను సార్. హాస్పిటల్లో జాయిన్ చేసి పోస్ట్ మార్టం పనులు మొదలు పెడదామని అనుకునే లోపులోనే అక్కడికి స్టూడెంట్స్ వచ్చి గొడవ పెట్టారు సార్. ఆ తర్వాత ఎలాగో బాడీని అంబులెన్స్ లో ఎక్కించి పొల్లాచికి తీసుకువెళ్లే దారిలో ఈ స్టూడెంట్స్ ఫాలో అవడం మొదలు పెట్టారు. వేరే దారి లేక మళ్ళీ తిన్నగా స్టేషన్ కి తీసుకొచ్చేసాం సార్. సార్